నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవటానికి సినిమా పెద్దలంతా, హీరోలు, డైరెక్టర్సు, నిర్మాతలు, బయ్యర్సు, సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి ప్రముఖులంతా FDC చైర్మన్ దిల్ రాజు గారి సారథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవటానికి వెళ్ళి కలిశారు. ఎందుకు కలవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది? పుష్ప 2 సినిమా కారణం. పుష్ప 2 బెనిఫిట్ షో సంధ్యా థియేటర్లో ఏర్పాటు చేసినప్పుడు అల్లు అర్జున్ గారు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగినటువంటి దురదృష్టకర సంఘటన వల్ల ఒక అమ్మాయి చనిపోవడానికి కారణమైంది. ఆ కారణం ఫలితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అసెంబ్లీలో ఒక ప్రకటన చేశారు. ఇక రాబోయే రోజుల్లో బెనిఫిట్ షోలు ఏ సినిమాకి ఉండవు, అలాగే రేట్లు పెంచుకునే అవకాశం కూడా ఇంకా లేదు, పాత రేట్ల విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. దాని ఫలితంగా సినిమా పరిశ్రమలో దడ పుట్టింది. హీరోలంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర సాగిలిపడ్డారు. ఎందుకంటే వచ్చేది సంక్రాంతి, సినిమా పరిశ్రమకు ఒక పెద్ద పండగ లాంటిది. తెలుగు ప్రజలకు ఎంత గొప్ప పండగో అదే సమయంలో సినీ పరిశ్రమ కూడా సంక్రాంతి గొప్ప పండగ. అందువలనే పెద్ద పెద్ద హీరోలు అన్ని సినిమాలన్నీ సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి. మరి ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ గారి సినిమా వస్తుంది, అలాగే చిరంజీవి గారి తనయుడు రామ్ చరణ్ గారి సినిమా వస్తుంది, విక్టరీ వెంకటేష్ గారి సినిమా కూడా వస్తుంది. పెద్ద సినిమాలు ఇవన్నీ. మరి వీటికి బెనిఫిట్ షోలు లేకపోతే, ఈ సినిమాలకు టికెట్లు రేట్లు పెంచకపోతే నిర్మాతలు, బయ్యర్స్ నష్టపోయే ప్రమాదం కూడా ఉంది. అందుకని వీళ్ళంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవడానికి కారణమైంది. దానికి సారథ్యం వహించింది దిల్ రాజు గారు. అక్కడ ఎలా ఉన్నారు మరి? ఎవరు కూడా సినిమా ఇండస్ట్రీ ఎలా ఉండేది ఎప్పుడు కూడా? ఆంధ్రప్రదేశ్లో కానీ ఎవరైనా ముఖ్యమంత్రిగా ఉంటే, ఒక్క చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే ఇష్టం వారికి. సినిమా ఇండస్ట్రీకి అంతా తమ నాయకుడు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారనే భావం ఉంటుంది. అలా కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు ఇడిపోయిన ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాలకి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా ఇష్టం ఉండదు, ఇక్కడ తెలంగాణలో వేరే ముఖ్యమంత్రి ఉన్నా ఇష్టం ఉండదు. వారిని అసలు పట్టించుకోరు. అసలు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే స్థాయిని కూడా గుర్తించరు వాళ్ళు. అసలు కలవడానికి, ఆయన సన్మానించడానికి కూడా ఇష్టపడరు. అసలు సినిమా పెద్దలు ఎవరైనా సరే ఏం చేయాలి? సినిమా ఇండస్ట్రీ అంతా ఈ ఎన్నికలు జరిగినప్పుడు ఎవరైతే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికవుతారో ఆ ముఖ్యమంత్రిని సినిమా ఇండస్ట్రీ అంతా పిలిచి ఒక రోజున పెద్ద పండగలాగా సన్మానం చేయాలి. వారికి ఉన్న సమస్యలు, కష్టాలు చెప్పుకోవాలి. అప్పుడు అటువంటిది ఏం చేయరు వీళ్ళు. అలా రేవంత్ రెడ్డి గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు గుర్తించినట్టుగా లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడూ కలవలేదు, ఆయన ముఖ్యమంత్రిగా గుర్తించలేదు. ఆయన తీసుకున్న నిర్ణయం మీద కొంటి కాలు మీద లేచారు, ప్రతి వాళ్ళు విమర్శించేశారు. ఆయన టికెట్ల రేట్లు పెంచమంటే ఎంతవరకు పెంచాలో అంతవరకు పెంచారు. చిరంజీవి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి కలిసినప్పుడు ఏ విధంగా మాట్లాడారు, ఎంత విమర్శలు చేశారు. ఒక హీరో అయితే చిల్లర కొట్టు పెట్టుకోవాలి, కిరాణా దుకాణం పెట్టుకోవాలన్నాడు. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరైనా మాట్లాడారా? ఎవరైనా విమర్శించారా? ఎవరైనా కామెంట్ చేస్తున్నారా? కామెంట్ చేసే ధైర్యం కూడా లేదు ఇక్కడ, విమర్శించే ధైర్యం కూడా లేదు. ఆయనకి దగ్గర భయపడుతున్నారు. అందరూ శిరస ఉంచి దండాలు పెట్టారు రేవంత్ రెడ్డి గారికి. ఇది కావాలా? ముఖ్యమంత్రి అంటే అలా ఉండాలా? అటువంటి గట్స్ ఉన్న ముఖ్యమంత్రి ఉండాలా రాష్ట్రానికి? సినిమా ఇండస్ట్రీ అంతా గదగదా ఉనికింది ఆయన దగ్గర. ఆయన ఎవరు మాట్లాడలేదు. మా సినిమా ఇండస్ట్రీకి ఈ సమస్యలు ఉన్నాయి, ఈ కష్టాలు ఉన్నాయి, మీరు సమస్యలను పరిష్కరించండి, మాకు రేట్లు పెంచండి, బెనిఫిట్స్ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వండి అని అడిగారా? ఎవరు అడిగినట్టుగా ఎక్కడ కనపడలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక ప్రపోజల్స్ పెట్టారని మాత్రమే చెప్పారు. దిల్ రాజు గారు మీడియా సమావేశానికి ముందుకు వచ్చి తెలుగు సినీ పరిశ్రమ దేశవ్యాప్తంగా ఖ్యాతిని సంపాదించిన మాట వాస్తవమే. అదే సమయంలో హాలీవుడ్ స్థాయికి వెళ్ళాలని ప్రపోజల్ పెట్టారు. దేశంలో ఉన్నటువంటి అంటే బాలీవుడ్తో పాటుగా హాలీవుడ్ కూడా హైదరాబాద్కు వచ్చి షూటింగ్లు చేసేటువంటి స్థాయికి మనం వెళ్ళాలి, ఎదగాలి. అందుకు మీకు ఏం కావాలో అటువంటి సహకారాన్ని మేము అందిస్తాము. ఐటీ పరిశ్రమ ఎంత ఇంపార్టెన్స్ ఉందో, కెమికల్ ఇండస్ట్రీ ఎంత ఇంపార్టెన్స్ ఉందో, ఈ సినిమా ఇండస్ట్రీ కూడా అంతే ప్రాముఖ్యతను ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారని దిల్ రాజు గారు చెప్పారు. నిజంగా హాలీవుడ్ స్థాయికి సినిమా పరిశ్రమ, తెలుగు సినీ పరిశ్రమ వెళ్తే మనమందరం సంతోషిస్తాం, గర్విస్తాం కూడా. అలాగే ఏర్పాటు చేస్తారు. రేవంత్ రెడ్డి గారు అయితే తెలుసుకున్నారు, ఏం జరగబోతుందో తెలుసుకున్నారు.
ఒక జలకిచ్చారు, సినిమా అంతా తన దగ్గరకు వచ్చేటట్టు చేసుకున్నారు. సినిమా పరిశ్రమ అంతా హైదరాబాద్లోనే ఉండాలంటే ఉండేటట్టుగా చేశారు. వీళ్ళందరికీ అమరావతి వెళ్ళాలని ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి, అభిమాన ముఖ్యమంత్రి కాబట్టి కొంతమంది సినీ పెద్దలంతా అమరావతి వెళ్ళేటువంటి ప్లాన్ చేసుకుంటున్నారేమో. దానిని పసిగట్టి రేవంత్ రెడ్డి గారు ఒక జలకిచ్చి తన దగ్గరికి రప్పించుకున్నారు. అందరినీ ఇక్కడే ఉండేటట్టు చేసుకున్నారు. అంటే ఇంకెవరు అమరావతికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. అంటే పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు చెప్పారు కదా, మునిగిపోయే అమరావతికి ఏ పరిశ్రమలు ఏ పెట్టుబడిదారులు వెళ్ళరు అని. దాన్ని వాస్తవం చేయడానికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సినీ పెద్దలందరినీ తన దగ్గరికి పిలిపించుకుని మాట్లాడి, అందరం మీరు ఇక్కడ సినిమా పరిశ్రమ ప్రపంచ స్థాయికి వెళ్ళాలంటే మీకేం కావాలో అన్ని ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చినట్టుగా దిల్ రాజు గారు చెప్పారు. అదే వాస్తవం అయి ఉండొచ్చు. దిల్ రాజు గారు ఏమన్నారు, విలేకరు అడిగిన ప్రశ్నకు, ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు అవి పెద్ద విషయాలు కాదు. సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందడానికి ఏం కావాలో అది ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుంది అని చెప్పారు ఆయన. అదే మంచిది. అంటే ముఖ్యమంత్రి గారి బాధ్యత ఒక సినిమా రంగాన్ని కాపాడుతూ, అదే సమయంలో సినిమా పరిశ్రమ వల్ల ప్రజలకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు, కష్టాలు, సమస్యలు లేకుండా చూడవలసిన బాధ్యత కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిదే. అందుకే ఆయన బెనిఫిట్ షోలు ఉండవు అని చెప్పడానికి కారణం అయి ఉంటుంది. ప్రజల క్షేమం కోసం అయి ఉంటుంది. రేట్లు పెంచకపోవడం వినోదం, సినిమా అంటే వినోదం. వినోదాన్ని తక్కువ రేట్లకు ప్రజలకు అందించాలనే ఉద్దేశం, మంచి ఉద్దేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. అలా పెంచకుండా ఉంటేనే మంచిది, పెంచాలనే భావిద్దాం. మరిన్ని వార్తా విశ్లేషణలతో SR9 టీవీ తెలుగు.